ఓకే ఫ్రెండ్స్, చూడండి పాలకూర పెసరపప్పు ఎంత బాగైందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. పొడి పొడిగా అయింది చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకూర పెసరపప్పు అండి. దానికి ఒక గట్ట పాలకూర తీసుకున్నాను, పెద్ద సైజు. ముందుగానే వాష్ చేసి కట్ చేసుకోవాలండి. పాలకూర అనేది కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవద్దు, దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ఒక 4 స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నానండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి, మినప్పప్పు శనగపప్పు. ఓకే అండి, మినప్పప్పు శనగపప్పు ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పప్పు వేసుకోవాలండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి కర్రీ. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, 2 మినిట్స్ అయింది. మూత తీసి చూద్దామండి. చూడండి, పప్పు అయితే కొద్దిగా వేగిందండి. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి దీంట్లో. ఓకే అండి, ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర వేసుకోవాలి. ఏ ఆకుకూరలైనా ముందు వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వాష్ ఎప్పుడు చేసుకోవద్దు. ఓకే అండి, పాలకూర వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కారం అనేది సరిపోకపోతే పొడి కారం వేసుకోవచ్చండి. కారం ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చే వాటర్తోనే కర్రీ అనేది ఉడికిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా వాటర్ వచ్చాయో, 1 మినిట్కే ఇలా వచ్చాయండి వాటర్. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఓకే, చూద్దామండి. 5 మినిట్స్ అయింది. చూడండి, వాటర్ అయితే ఇంకా ఉన్నాయండి. ఓకే అండి, ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పటి వరకు కర్రీ అనేది ఉడకబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి కర్రీది. ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ ఉడికింది, కాకపోతే వాటర్ ఉన్నాయి. వాటర్ ఉంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. ఓకే, చూడండి, వాటర్ పోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చిందో. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది. కర్రీ ఇంతే. ఒకవేళ కారం సరిపోకపోతే పొడి కారం వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసానండి. పచ్చిమిర్చితోనే చేశాను నేను కర్రీ. ఒకవేళ కారంతో చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి పాలకూర పెసరపప్పు ఎంత బాగైందో. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. దీంట్లో అన్ని రకాల పప్పులు వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. చిన్నపిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా మిక్స్ చేసి ఇవ్వాలి పప్పులలో, బాగా తింటారండి. చూడండి, ఇంతే పాలకూర పెసరపప్పు. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.